ఈ విశ్వనాథ క్షేత్రములోకి వెళ్ళి శివలింగానికి మీరు పట్టుకెళ్ళవలసినది అనేది ఏమీ ఉండదు. శివుడికి అభిషేకం దేంతో గొప్ప? గంగతో గొప్ప. గంగ ఎక్కడి నుంచి ఉంది? అక్కడే గంగ ఉంది. గంగెందుకు గొప్ప? భవాంగపతితంతోయం పవిత్రమితి స్పృశు. ఇది ఒక విచిత్రమైన సిద్ధాంతం. అసలు గంగెందుకు గొప్ప అంటే శివుణ్ణి తాకింది కాబట్టి గొప్ప. ఎవరు చెప్పారు ఈ మాట? సాక్షాత్ వాల్మీకి మహర్షి చెప్పారు రామాయణంలో. అటువంటి పరమశివుడు యొక్క శరీరాన్ని తాకి కింద పడడం చేత పవిత్రమై లోకము యొక్క పాపములను నశింపచేయగలిగిన గంగ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మవైవర్త పురాణం ఏమని చెప్పిందో తెలుసా అండి? మిగిలినటువంటి క్షేత్రములు కాని మిగిలినటువంటి పుష్కరణులు కాని పాపములు తీయగలిగిన శక్తి ఎక్కడ నుంచి పొందుతాయంటే కాశీక్షేత్రము నుంచి పొందుతాయని. కాశీక్షేత్రం ఇస్తూ ఉంటుంది వాటికి ఆ శక్తిని. ఇస్తే ఆ శక్తి చేత పాపాలని తీస్తాయి అని నిర్ధారించింది. అటువంటి గంగ గొప్పతనం ఎక్కడిది? పరమశివుడు యొక్క శరీరమును తాకుట చేత. ఇప్పుడు ఈ గంగ మీరు ఎక్కడి నుంచి తేవాలి? ఆకాశీలోంచే తేవాలి. అక్కడే కాస్త గంగ పట్టుకెళ్ళి శివుడి యొక్క తల మీద పోశారనుకోండి, మీరు తెచ్చినది అన్నది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. అంటే మీకు ఇందులో ఏమిటి తెలుస్తోంది? ఈశ్వరుడికి మీరు ఇవ్వగలిగినది లేదు. మీరేమివ్వాలి మరి అంటే? ఈ సృష్టి అంతా ఆయనదే అని తెలుసుకుని గంగ శివుడి మీద పడడం చేత మీరు పవిత్రులవ్వాలి. ఆయన కాదు పవిత్రం అవడం. శివుడిని తాకి గంగ పవిత్రమైంది. గంగ పోసి శివుడు పవిత్రం అవడం ఏమిటి? గంగ శివుడి మీద పోసి మీరు తెలుసుకోవాలి. ఈ సమస్త బ్రహ్మాండములు సమస్త ఐశ్వర్యములు వాడివైన ఐశ్వర్యాన్ని నాకు వాడిచ్చాడు, నన్ను ధన్యుణ్ణి చేశాడు అని మీరు తెలుసుకుని జ్ఞానమునందు నిలబడడం కాశీక్షేత్రంలో విశ్వనాథలింగము ముందు నిలబడము యొక్క రుజువు. అలా నిలబడగలగాలి. నిలబడి మీరు ఇన్ని నీళ్లు పోశారనుకోండి చాలు, తృప్తి. ఇంకేం చెయ్యాలి? అభిషేకం ఇంకేం లేదు, ఇన్ని నీళ్లు పోసేస్తే చాలు. అందుకే కాశీక్షేత్రంలో ఒక గమ్మత్తు. జ్ఞానం ఆవిర్భవించేటప్పుడు దానికి ఏమైనా వెనకాతల ప్రీసపోజిషన్ ఉంటుందా అంటే, ఇది ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ ఉంటే జ్ఞానం ఇస్తామని ఏమైనా ఉంటుందా అంటే? బిఏ సిలబస్ అంతా పాస్ అయి చదువుకున్న వాడికి బిఏ డిగ్రీ ఇచ్చినట్టు ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తాడు అంటే, ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చేటప్పుడు చూసేది ఏదో తెలుసా అండి? మీరు పొందేటటువంటి పరితాపం ఒక్కటే. ఈశ్వర, నాకేముందని నేను జ్ఞానం పొందగలను? నాకేమీ లేదు. కాబట్టి నువ్వే నాకు జ్ఞానమునిచ్చి నన్ను కటాక్షించు అని మీరు శరణాగతి చేసి వెళ్ళి నిలబడితే ఆ కారణం చేత ఈశ్వరుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆయన విశ్వనాథుడు కనుక ఇవ్వగలడు. అందుకే శౌచాశౌచ నియమం లేదు. ఎవరైనా విశ్వనాథుడి దగ్గరికి వెళ్ళి ఆయన విశ్వనాథుడు, మీరు బిడ్డలు వెళ్ళి ఆయన మీద అభిషేకం చేసిస్తారు.